హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రమీల అందమైనదే కాకుండా ఆదర్శ భావాలు కల యువతి. కాకపోతే ఒక పెళ్లి విషయంలో తప్ప అన్ని విషయాలలో ఆమె ఆలోచనలు ఆదర్శంగానే ఉండేవి. పెళ్లి విషయంలోనే వెనుకాడుగు ఎందుకు వేస్తుంది అనుకుంటున్నారా? ఆమె కుటుంబ పరిస్థితులు, జీవితంలో ఆమె చూసిన కొన్ని సంఘటనలు ఆమెను అలా తయారు చేశాయి. ఇక ఆమె గురించి తెలుసుకుందాం. ఆమె మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. ఇంటికి పెద్ద కుమార్తె. ఒక తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఆమెకు 8 సంవత్సరాల వయసులోనే తండ్రి మరణించాడు. తల్లి అన్నీ తానే అయి పెంచింది. ప్రమీల తెలివైనది, చురుకైనది. ఆమె డిగ్రీ చదువుతున్నది. ఆమె క్లాస్మేట్ రవి ఆమెను ప్రేమించానన్నాడు. అతడు ధనవంతుల అబ్బాయి. బాగా సుఖపడతావు, ఆలోచించమన్నారు తన స్నేహితులు. అతనికి నో చెప్పింది. ఆ తర్వాత పీజీ చదువుతున్నప్పుడు ఒక డాక్టర్ పెళ్ళి ఆడతానన్నాడు. అతనికి నో చెప్పింది. పీజీ పూర్తి అయ్యాక ఆమెకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. హమ్మయ్య, నా కాళ్ళ మీద నేను నిలబడొచ్చు, కుటుంబానికి ఆసరాగా ఉండొచ్చు అనుకుంది. అప్పుడే మొదలైంది అసలైన కథ. మరో యువుడు ఆమెను ప్రేమిస్తున్నానన్నాడు. అతనికి నో చెప్పింది. ఆ యువకుడు ఆమెను వదలలేదు. ఆమెను ఎలాగైనా భార్యగా పొందాలనుకున్నాడు. అతనిది చిన్న జాబ్, జీతం చాలా తక్కువ. అయితేనేమి, అతని మనసు నిండా ఆమె రూపమే. పట్టుదలగా ఆమెను ఫాలో అయ్యాడు. డైలీ ఉత్తరాలు రాసేవాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ఎస్ చెప్పకపోయేటప్పటికీ అతని మనసు గాయపడింది. అందుకే విషం తాగాడు. మరణమంచుల దాకా వెళ్ళి చివరి నిమిషంలో బ్రతికాడు. అయినా ఆమె మనసు మారలేదు. ఒకరోజు తల్లితో ప్రమీల, అమ్మా, నాకు సంబంధాలు చూడండి, నేను పెళ్లి చేసుకుంటాను అంది. సడన్గా కూతురు పెళ్లి చేయమని అడిగేటప్పటికీ తల్లి ఆలోచనలో పడింది. ఈమె జాబులో జాయిన్ అయ్యి కొద్ది రోజులు అయింది. 2 పిల్లలు చదువులో ఉన్నారు. ఇప్పుడే పెళ్ళి అంటే ఎలా? చేతిలో చిల్లిగవ్వ లేదు. పైగా పెళ్ళి అయితే అత్తారింటికి వెళ్ళిపోతుంది. మిగతా 2 పరిస్థితి ఏమిటి? పోనీ వాళ్ళ గురించి వదిలేసినా ఆమె కట్నం ఎక్కడి నుండి తెచ్చి ఇవ్వగలను? కట్న కానుకలు లేకుండా ఎవరు చేసుకుంటారు? ఇలా ఆలోచించి కూతురుతో మాట్లాడింది. అమ్మా, మా నాన్న నేను ఉంటున్నాను. నన్ను ఈ లోకం బ్రతకనివ్వటం లేదు. ప్రేమ ప్రేమ అంటూ వెంటపడుతున్నారు. నేను ప్రేమ వివాహాన్ని ఇష్టపడనని నీకు తెలుసు. ధర్మ నన్ను వదలడం లేదు. విషం త్రాగాడు. అందరూ దానికి నేనే కారణం అంటున్నారు. ఏనాడు నేను అతనితో మాట్లాడలేదు. తనే నన్ను ప్రేమించానని చెప్పి నేను నో అంటే సూసైడ్ చేసుకుంటే దానికి నేనెలా బాధ్యురాలిని? అందుకే నేను పెళ్లి చేసుకోకుంటే ఈ సమస్య ఉండదని ఈ నిర్ణయం తీసుకున్నాను. నీవెవరిని చేస్తావో నీ ఇష్టం. వారం రోజుల్లో నా పెళ్ళి అయిపోవాలి అంతే అంది ప్రమీల. ప్రమీల తల్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టింది. కట్న కానుకలు లేకుండా ఆమెను ఎవరు చేసుకుంటారు? వాళ్ళకు ఉండటానికి ఓ పెంకిటిల్లు ఉంది. అది అమ్మేసి ప్రమీల వివాహం చేస్తానని చెప్పింది. విషయం అర్థం చేసుకున్న ప్రమీల ఆలోచనలో పడింది. ధర్మ గురించి ఆలోచించింది. చిన్న ఉద్యోగం, చిన్న కులం, నేనంటే పిచ్చి ప్రేమ. నన్ను బాగా చూసుకుంటాడు. నేనంటే పిచ్చి కాబట్టి వాళ్ళ కుటుంబం నుండి సమస్య వచ్చినా నా వరకు రానియడు అనే తనే సర్దుకుంటాడు. నాకు పెళ్లి చేయాలంటే ఉన్న ఒక్క ఇల్లు అమ్మివేస్తే అమ్మ, తమ్ముడు, చెల్లెలు వారికేమి ఉంటుంది? ఇతన్ని చేసుకుంటే నేను వీళ్ళందరినీ చూడొచ్చు. అందుకు ధర్మ ఒప్పుకుంటాడు. అతన్ని 2 సంవత్సరాలుగా గమనిస్తున్నా మంచివాడే అనిపిస్తుంది. ఇలా ఆలోచించింది ప్రమీల. ఒకరోజు ధర్మతో నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నది. ధర్మ ఎగిరి గంతేశాడు. ప్రమీలకు ధర్మకు వివాహం అయింది. అతడు ఆమె ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు. ప్రమీల పెళ్ళి అయిన దగ్గర నుండి బంధువుల ఇళ్లకు, స్నేహితుల ఇళ్లకు ఎక్కడికి వెళ్ళడం మానేసింది. ముఖ్యంగా ఫ్రెండ్స్, నీకు వచ్చిన మంచి అవకాశాలన్నీ వదిలి ఇంత చిన్న ఉద్యోగిని ఎందుకు చేసుకున్నావు? ప్రేమ పెళ్ళిళ్ళ మీద నమ్మకం లేదు కదా? నీవు ధర్మాన్ని ప్రేమించావా అని అడిగితే ఏం చెప్తుంది? తన దగ్గర జవాబు లేదు. అందుకే వారెవ్వరినీ కలవలేదు.
కాలం తన పని తాను చేసుకొని వెళ్ళిపోతుంది. ప్రమీల, ధర్మాల సంసారం సాఫీగానే గడిచిపోతుంది. వారికి 2 పిల్లలు పుట్టారు. ఆమె గెజిటెడ్ ఆఫీసర్గా పనిచేస్తుంది. అతడు గుమాస్తా. ఆమె అతన్ని ఎప్పుడూ తక్కువగా చూడలేదు. నేను జీవితంలో రాజీపడి వివాహం చేసుకున్నాననే భావం ఏమూలో ఉంది. అందుకే ధర్మ, నీవంటే నాకు ఇష్టం అని ఏనాడూ చెప్పలేదు. ధర్మ, నీవే నా ప్రాణం, నీవే లేకపోతే నేను లేను అంటూ ఉండేవాడు. ప్రమీల ఒకవైపు ఉద్యోగం చేస్తూ విరామ సమయమంతా 2 పిల్లలపై కాన్సంట్రేట్ చేసింది. అందుకే 2 IAS ఆఫీసర్స్ అయ్యారు. బిడ్డలిద్దరినీ చూసి తల్లిదండ్రులిద్దరూ గర్వపడుతుండేవారు. కూతురికి జాబ్ వచ్చాక ఘనంగా వివాహం జరిపించారు. ధర్మ భార్యనే కాదు, బిడ్డల్ని కూడా చాలా ప్రేమగా చూసేవాడు. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. విడిపోయిన భార్యాభర్తల్ని కలిపి వారి కాపురాలు నిలబెట్టేవాడు. దాన ధర్మాలు చేసేవాడు. అందరికీ తలలో నాల్కలా మెలిగేవాడు. తనకి రోజుకి 24 గంటల సమయం సరిపోయేది కాదు. అంతలా సమాజం కోసం పాటుపడేవాడు. ప్రమీలకు అతడు చేసే పనులు చూసి ఒక్కోసారి కోపం వచ్చేది. కానీ నా భర్త మంచి పనులు చేస్తున్నాడు గాని చెడు పనులు చేయటం లేదుగా అనుకొని అడ్డు చెప్పేది కాదు. ప్రమీ, నీకు నేనంటే ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకొని నా భార్యగా, నా బిడ్డలకు తల్లిగా అన్ని బాధ్యతలు చూసుకుంటున్నావు. కానీ నీ మనసులో నాకెప్పటికీ చోటుంటుందా అని ప్రశ్నించేవాడు. అతడి ప్రశ్నకు ఆమె చిరునవ్వు నవ్వేదే తప్ప జవాబు ఇచ్చేది కాదు. కొడుక్కి వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఇంతలో సడన్గా గుండెపోటు వచ్చి ధర్మ చనిపోయాడు. ఊహించని ఈ పరిణామానికి ఇంటిల్లిపాది కుంగిపోతున్నారు. కూతురు తల్లి దగ్గర కొంతకాలం ఉంది. ఆ తర్వాత కొడుకుని తీసుకొని అత్తారింటికి వెళ్ళిపోయింది. కొడుకు జాబుకి దూరంగా వెళ్ళిపోయాడు. ఆమె ఒంటరిది అయిపోయింది. ఉద్యోగంలో జాయిన్ అయింది. ప్రతిరోజు ధర్మ ఆఫీస్కు తీసుకొని వెళ్ళడం, తీసుకొని రావడం చేసేవాడు. ఇంటి పని, వంట పనిలో సహాయం, అన్ని పనులు అతడే చక్కపెట్టుకునేవాడు. ఉద్యోగం, పిల్లల పని మాత్రమే ఆమె చూసుకునేది. ఆమె ఏ పని చేస్తున్నా అతని ఆలోచనలే. ఈ జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో ఆ విధాతకు తప్ప ఎవరికీ తెలియదు. జీవితాంతం తోడుంటానని చెప్పిన ధర్మ ప్రమీలకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. ప్రమీల ఏదో యాంత్రికంగా పనిచేస్తుందే గాని ఎప్పుడూ ధర్మ ఆలోచనలే ఆమెను చుట్టుముడుతున్నాయి. అతని ప్రేమ, ఆప్యాయత గుర్తొచ్చి కృంగిపోతుంది. అతను లేకుండా తాను బతకగలదా అని ఆలోచిస్తుంది. ఓసి పిచ్చిదానా, నీకు అతనంటే ప్రేమ లేదుగా, మరెందుకు అతని గురించి ఆలోచిస్తున్నావు? అతన్ని నీవు భర్తగా మాత్రమే చూశావు. అతడు తన బాధ్యతలు తొందరగా ముగించుకొని వెళ్ళిపోయాడు. ఒకరు ముందు, ఒకరు వెనక. అందరూ అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే. ఇదే జీవితం. ఈ మాత్రం దానికి రాత్రి పగలు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు చాలా బాధ్యతలున్నాయి. నీ ఉద్యోగం పూర్తి చేయాలి. నీ కొడుక్కి పెళ్లి చేయాలి. మనవల్ని పెంచాలి. ఇవన్నీ నీ బాధ్యతలే. లే, ఏడుపు మాని నీ పనులు మొదలుపెట్టు. ఆమె మనసు ఆమెను దించింది. ఆమె ధైర్యం తెచ్చుకుంది. ఉద్యోగంలో జాయిన్ అయ్యింది. కొడుక్కి సంబంధాలు వెతికి వివాహం చేసింది. ధర్మ సంఘసేవ చేసేవాడు. వాటి గురించి ఆలోచించింది. అతని అడుగుజాడల్లో నేను నడవాలి అని నిర్ణయించుకుంది. తనని తాను ఎప్పుడూ బిజీగా ఉంచుకొని ఆ పనులన్నీ చేయడం వల్ల ఆమెకు ఎంతో తృప్తి కలుగుతుంది. కొన్నాళ్ళకి ఆమె రిటైర్ అయింది. సమయమంతా సమాజ సేవకే వినియోగించాలని అనుకుంది. ఉదయం నుండి రాత్రి వరకు ఎంత బిజీగా ఉన్నా నిద్రపోయే సమయానికి మాత్రం ధర్మ గుర్తొచ్చేవాడు. నేను ధర్మాన్ని ప్రేమిస్తున్నానా? మరి ఎప్పుడూ ఆ విషయాన్ని అతనితో చెప్పలేదే? ధర్మ ఎన్నోసార్లు అడిగాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ధర్మ అని చెప్పడానికి ఈగో అడ్డు వచ్చిందా? 25 సంవత్సరాలు ఉద్యోగం, పిల్లల పెంపకం ఎలా బిజీగా గడిచిపోయింది. ఏనాడు మనసు విప్పి అతనికి ప్రేమను వ్యక్తపరచలేకపోయింది. మనిషి ఉన్నంతకాలము మనిషి విలువ తెలియదు. మనిషి దూరంగా వెళ్ళిపోయాక, ఇక లేడని తెలిసాక అప్పుడు అనిపిస్తుంది అతడుంటే బాగుండును అని, ఇంకా కొంతకాలం ఉంటే బాగుంటుంది అని. ఈ లోకంలో బంధాలు, బాంధవ్యాలు, వాటికి విలువ కట్టలేం.
జీవితంలో బిజీగా పరుగు పెడుతూ ఉంటాం. ఆ బిజీలో మనము కొన్ని అనుబంధాలు, ఆప్యాయతలు దూరం చేసుకుంటూ దేనికోసమో ప్రాకులాడుతూ ఉంటాం. తర్వాత చెబుతాంలే, తర్వాత ఇద్దాంలే, తర్వాత మాట్లాడదాంలే అని కొన్ని విషయాలను వాయిదా వేస్తూ ఉంటాం. ఈ ప్రయాణంలో కొంతమంది కొన్ని విషయాలు తెలుసుకోకుండా, వినకుండా, చూడకుండా తొందరపడి వెళ్ళిపోతుంటారు. మళ్ళీ వారిని చూడగలమా? మాట్లాడగలమా? చెప్పగలమా? అందుకే మన మనసులోని ప్రేమను, ఆప్యాయతలను వెంటనే ఆయా వ్యక్తులకు తెలియచేయాలి. ఆమె ఆలోచనలు ఆ విధంగా సాగుతున్నాయి. అమ్మగారు మీకు ఫోన్ అంటూ పన్నమ్మాయి లక్ష్మి ఫోన్ తెచ్చి ప్రమీల చేతిలో పెట్టింది. అత్తయ్య, మీరు వెంటనే బయలుదేరి రండి, మీ అమ్మాయిని హాస్పిటల్కు తీసుకొని వెళ్తున్నాం అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అల్లుడు. ప్రమీల వెంటనే బయలుదేరి డైరెక్ట్గా హాస్పిటల్కు వెళ్ళింది. కూతురు తల్లిని చూసి కన్నీరు పెట్టుకుంది. నిన్న రాత్రి కలలో డాడీ కనిపించారు. ఈరోజు ఇలా నొప్పులు ప్రారంభమయ్యాయి. పర్వాలేదమ్మా, నీకు కంగారు పడకు. నీకు మళ్ళీ కొడుకే పుడతాడు. మీ డాడీయే నీ కడుపున మళ్ళీ పుడతాడు. ధైర్యంగా ఉండు అంటూ కూతురు తల నిమిరింది. 1 గంట తర్వాత రమ్య 12 బిడ్డకు జన్మనిచ్చింది. ముందుగా డాక్టరమ్మ బిడ్డను ప్రమీల చేతిలో పెట్టింది. ఆమె మనవణ్ణి ఆప్యాయంగా చూసుకుంది. ఆమె చూపులు ఆ బిడ్డ కళ్ళను పరిశీలించాయి. ఆశ్చర్యము. ధర్మ కళ్ళే. ఆ కళ్ళు తేనె రంగులో ఉండేవి. నా పిల్లలిద్దరికీ రాలేదు కానీ కూతురు కొడుక్కి, మనవడికి అవే కళ్ళు వచ్చాయి. అచ్చు వాళ్ళ తాత పోలికే. ధర్మ మళ్ళీ పుట్టాడు. ఆమె సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ధర్మ విషయంలో నేను చేసిన తప్పు నీ విషయంలో చేయనురా. నేను బ్రతికి ఉన్నంతకాలం నా ప్రేమ నీకే పంచుతాను అంటూ ఆ పసికందును గుండెలకు చేర్చుకొని ఆ బిడ్డను కూతురు చేతికి ఇచ్చింది. రమ్య తన బిడ్డను పరిశీలనగా చూసుకొని, మమ్మీ, డాడీ కళ్ళు చూడు అంటూ తన కొడుకుని ముద్దాడింది. అల్లుడు పిల్లవాణ్ణి చూసి సంతోషంగా, అత్తయ్య, మావయ్యగారే పుట్టారు. ధర్మతేజ అని పిలిచాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరూ అతని వంక ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయారు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.